ముదోల్ మండల కేంద్రంలో గ్రామ నిరీక్షణకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్వీర్యమై కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉంటారో వికలాంగులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో భాగస్వాములై ఉంటారు. దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఆ సంస్థ ఏం చేస్తూ ఉందంటే పూర్తి స్థాయిలో అక్కడ పరికరాలకు సంబంధించింది కావచ్చు, లేకుంటే బిల్డింగ్ సంబంధించింది కావచ్చు, ఆ వ్యవసాయం సంబంధించిన భూమి గురించి కావచ్చు, ఇదంతటి కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి లోన్స్ సంబంధించినట్టు కానీ వాళ్ళకి పరికరాలకు సంబంధించినట్టు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. కానీ వాళ్ళందరూ ఏం చేస్తారు, సంస్థ సంబంధించిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్టర్లందరూ కూడా అక్కడ పనిలో పూర్తి స్థాయిలో చెట్లు నరికేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఆ బిల్డింగ్ మొత్తం కూలగొట్టేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. అందువరకు మేము జనసేన పార్టీకి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే అక్కడ బిల్డింగ్లు అనేటువంటి ఎందుకు నిర్మాణం మీరు కూలగొట్టే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ చెట్లు అనేటువంటి చాలా వరకు అక్కడ నరికేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నటువంటి కనబడుతూ ఉంది. అదేవిధంగా వికలాంగులకు కావాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో లెక్కలు చూపించడంలో కూడా పూర్తి స్థాయి అవినీతి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో చూస్తే మీరు ఆ బిల్డింగ్స్ కూలగొట్టడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో దాన్ని అమ్మేసే పరిస్థితి కూడా కనబడుతూ ఉందని చెప్పినటువంటి విషయాన్ని మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి వెంటనే దీనికి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించాలి. అదేవిధంగా సంస్థ సంబంధించిన కాపాడు కోసం ఏం చేయాలంటే అక్కడ అదే ప్లేస్లో పరికరాలకు సంబంధించినటువంటి పనిముట్టు తయారు చేసేటటువంటి సంస్థలు పెద్ద ఎత్తున తయారు చేయాల్సిన అవసరం ఉంది. వికలాంగులందరినీ కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇది ముదోల్ మండల కేంద్రంలో ఉన్నటువంటిది చాలా గొప్ప విషయం. అలాంటి దాన్ని అక్కడ నిర్వీర్యం చేసి అవినీతికి పాల్పడుతున్న వారందరినీ కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.